కంటిన్యూ ఆ, చేయండి. దశ దశన్ ఆము అహన్ ఆము ఈ సముదాయానికి రాజా సఖిభ్య టచ్ అనే సూత్రం చేత సమాసాంత ప్రత్యయం టచ్ ప్రత్యయం వస్తుంది. అప్పుడు దశన్ ఆము అహన్ ఆము టచ్. ఇప్పుడు సమాసంజ్ఞ వృద్ధి తద్దిత సమాసాచ అనే సూత్రం చేత దీనికి ప్రాతిపదిక సంజ్ఞ. తర్వాత సుపోధాతు ప్రాతిపదికయో సూత్రం చేత సుప్పుకు లుక్కు అవగా అప్పుడు దశన్ అహన్ టచ్. ఈ టచ్ లో అనుబంధ లోపాలు చేయగా ఆ మిగులుతుంది. ఇప్పుడు దశన్ అన్నప్పుడు ఈ పద సంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి నలోప ప్రాతిపదిక అంతస్య సూత్రం చేత నకారానికి లోపము. దశ అహన్ను అ దశ అహన్ అన్నప్పుడు అహస్తవర్ణ దీర్ఘ సూత్రం చేత దశ అహన్ ఆ అని ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అక్కడ ఉత్సర్గ ఏమవుతుంది? అన్నంతం. అన్హో అన్హ ఏతే అనే సూత్రం చేత అహం స్థానంలో అన్హ ఆదేశం రావాల్సి ఉండగా నా సంఖ్యాదేహే సమాహారే అనే సూత్రం చేత నిషేధింపబడింది. అందుకని దశాహన్ ఆ వర్ణమేళం తర్వాత మళ్ళీ అక్కడ కూడా దశాహన్ అన్నది అన్నంతంగమైంది. ఆ టచ్ లోని ఆ శేషించింది, అదేమో అజాది ప్రత్యయం అయింది. అప్పుడు మళ్ళీ ఉత్సర్గలో ఏమవుతుంది? ముందర భజంగా ఇచ్చుకోవాలి దేనికైనా సరే. చేత పూర్వానికి భజంజ్ఞ అన్నంతమైన అంగము. భజంజ్ఞ ఉన్నటువంటి అన్నంతమైన అంగమైంది కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ లో అల్లోపోనహ అల్లోపోనహ అనే సూత్రం చేత భజంజ్ఞ ఉన్నటువంటి అన్నంతమైన అంగం యొక్క అకారానికి లోపం ప్రాప్తిస్తూ ఉంటే దానిని బాధిస్తూ నస్తద్ధితి అనే సూత్రం చేత తదిత ప్రత్యయం పరమైనప్పుడు నకారాంత అంగానికి టిభాగం అంగం యొక్క టిభాగం లోపిస్తూ ఉండగా దానిని కూడా బాధిస్తూ నియమ సూత్రమైనటువంటి అన్హష్టఖోరేవా. ఒక్క నిమిషము. అల్లోపోనహ సూత్రం చేత అకారానికి లోపం వస్తూ ఉంటే దాన్ని బాధిస్తూ నస్తద్ధితి. దాన్ని బాధిస్తూ ఈ నియమ సూత్రం ఇది టిత్తైన ప్రత్యయం కాబట్టి ఇది టిత్తైన ప్రత్యయం కాబట్టి ఇది నియమం చేసేసారనమాట. నష్ట ఘోరేవ ఈ భాగానికి లోపించగా దశాహ అనుంది. వర్ణమేళం చేయగా దశాహ అని వస్తుంది. ఇప్పుడు పరవర్లింగం ద్వంద్వ తత్పురుషయో సూత్రం చేత ఈ ఉత్తర పదము అహన్ అనేది నపుంసకలింగంలో ఉంది కాబట్టి సమస్త పదము నపుంసకలింగంలో రావాల్సి ఉండగా రాత్రాన్హాహ పుంసి అనే సూత్రం చేత దీనికి పుంలింగం ప్రాప్తిస్తుంది. ఇప్పుడు స్వాధికార్యాలు దశాహ ఓకే. నెక్స్ట్ ఉత్తమైకాభ్యాం చ. చెప్పుకున్నాండి. చెప్పుకున్నాం అండి. ఈ రెండు ఆల్రెడీ ఇది వరకు కవర్ చేసేసాం. జస్ట్ రివిజన్ లాగా అంతే. ఎంత సూత్రం నంబర్? 5 కౌముదిలో పరిసూత్రమే 90. లాస్ట్ పదం ఇది. దీనికి ఎవరైనా
సూత్రార్థం చెప్తారా? ఉత్తమైకాభ్యాం చ. ఉత్తమైకాభ్యాం. ఇక్కడ ఉత్తమైకాభ్యాం చ అన్నారు కాబట్టి ఇక్కడ ఉత్తమ ఏకాభ్యాం మనం విడదీసుకున్నట్టయితే ఈ ఉత్తమ అనేది ఇక్కడ మనకి సంజ్ఞలాగా ఇచ్చారు ఈ సూత్రంలో. సంజ్ఞ అంటే ఏ సూత్రాన్ని సూచిస్తూ అంటే ఇక్కడ మనకి అహస్సర్వైక దేశ సంఖ్యాత పుణ్యాచ రాత్రేహ అనే సూత్రంలో మనకి ఈ శబ్దాలన్నీ ఉన్నాయి కదా. అహన్, సర్వ, ఏకదేశ, సంఖ్యాత, పుణ్య, వీటిలో సమాహార ద్వంద్వం. అలా చెప్పమంటారా? అదే మొత్తం అంతా సమాహార ద్వంద్వమే కదా. సమాహార ద్వంద్వం. ఓకే. అంటే ఈ సమూహంలో పుణ్య అనేది ఆఖరి పదం, అంతిమ పదం కాబట్టి దీనికి ఉత్తమ అనే సంజ్ఞ ఉంటుంది. అంటే ఇది అంత్యవచనం. ఇక్కడ ఉత్తమ అంటే గుణవచనం కాదు, అంత్యవచనం. ఉత్తమ పురుష అలా కాకుండా ఇది అంత్యవచనం అనే అర్థంలో తీసుకున్నట్టయితే ఇక్కడ పుణ్య అనే దాన్ని రిఫర్ చేస్తుంది అన్నమాట, సూచిస్తోంది. అలాగే ఇంకోటి ఏక. ఇవి ఈ శబ్దాలకి పుణ్య ఏక, ఆ సూత్రంలో నుంచి పుణ్య ఏక రెండే తీసుకున్నారనమాట. ఈ సూత్రంలో ఉత్తమైకాభ్యాం చ అనే సూత్రంలో. సో ఈ ఉత్తమ అంటే ఈ పుణ్య అనేది ఒక్కటే సూచిస్తోంది. పుణ్య సూచిస్తోంది, ఏక సెపరేట్. ఏక శబ్దము, పుణ్య శబ్దము, ఏక శబ్దము, ఈ రెండు కూడా. ఈ రెండు అహన్ శబ్దము ఉత్తర పదంగా ఉన్నప్పుడు ఈ శబ్దాలకి అంటే పుణ్య అహన్ లేకపోతే ఏక అహన్ ఇలా ఉన్నప్పుడు ఈ చ ఏం చెప్తుంది అంటే మన పూర్వసూత్రంలో ఈ అన్హ అనే ఆదేశం సమాహారే సూత్రం నుంచి శబ్దానికి ఆదేశమైంది రాదు అని చెప్తుంది అనమాట. అది జస్ట్ నిషేధ సూత్రం నుంచి నకారాన్ని గ్రహిస్తుంది. చకారం నకారం, చకారము నా ఆదేశ నా భవతి. అంతే ఇది కూడా. ఇక్కడ మనము పుణ్యాహ అనే దాంట్లో కూడా మనం అది ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందామా. అక్కడ మనకి నపుంసకలింగంతో ఇంకో వార్తకం వస్తుంది. అంటే పుణ్యమైన పగలు అని చెప్పాలి. పుణ్యం తత్ అహశ్చ. పుణ్యం చ తత్ అహచ్చ. పుణ్య సు అహన్ సు. పుణ్యం చ అహన్ చ అంటున్నారా? ప్రథమ అహహ కదా. అహచ్చ. అప్పుడు పుణ్యం అంటే ప్రథమగా పుణ్యాసు అహన్ సు. విశేషణం విశేషణ బహుళం అనే సూత్రం చేత దీనికి తత్పురుష సమాసము. పుణ్య సు అహను సు ఈ సముదాయానికి రాజాహస్ సఖిభ్య టచ్ అనే సూత్రం చేత సమాసాంత ప్రత్యయం టచ్ ప్రత్యయం వస్తుంది. పుణ్య సు అహను సు టచ్. ఇప్పుడు కృద్ధిత సమాసాచ సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ. తర్వాత సుపోధాతు ప్రాతిపదికయోహో సూత్రం చేత సుప్పుకు లుక్కు అవగా పుణ్య అహన్ టచ్. పుణ్య అహన్ అన్నప్పుడు ఆకాశ సవర్ణ దీర్ఘ ప్రకారం పుణ్యాహన్ టచ్ లో అనుబంధ లోపాలు చేయగా ఆ మిగులుతుంది. పుణ్యాహన్ ఇంత ముందులాగానే ఇది అనంతము కాబట్టి నస్తద్దితే అనే
అల్లోపోనః ఫస్ట్ అల్లోపోనః చెప్పారు. అది దాన్ని దాన్ని బాధిస్తూ బాధిస్తూ నస్తద్దితే అనే సూత్రం ప్రవర్తిస్తుండగా దాన్ని కూడా బాధించి అన్హస్తకోరేవ అనే ఇక్కడ నియమ సూత్రం ఇచ్చేమో తిలోపము నస్తద్దితే తోటి నస్తద్ది ఇది కదా కాదు, ఇది నపుంసకలింగం కదా. ఓకే ఓకే సారీ. అంటే అదేమో తద్దిత ఆహా, ప్రత్యయం. అంటే ఇప్పుడు దానికి నపుంసకలింగానికి సంబంధం ఏంటి? అది నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు నస్తద్దితేతో ఇక్కడ లోపం రావచ్చు కదా అని ఒక ప్రశ్న. మళ్ళీ దానికి సమాధానం కింద నువ్వు ఇక్కడ నపుంసకలింగం కదా అని అంటున్నావు. అంటే రెండింటికి కొరిలేషన్ ఏంటి? ఇందాక వచ్చింది అంటే ఆవిడ ఉద్దేశంలో అది అప్లికబుల్ కాదు నపుంసకలింగం అయితే. కానీ ఇక్కడ నపుంసకలింగం అని మనం కాదు ఇంకా కాదు చెప్పలేదు కాదు కదా. కాదు ఇంకా లేదు చెప్పలేదు. ఆవిడకి వచ్చిన ఆలోచన అది. అంటే ఆ లింగం అంటే గురించి అక్కడ కాదు. అన్హస్త అదే నస్తదితే ఏం చెప్తుంది? జస్ట్ నకారాంత అంగానికి అంటే పరంలో తద్దిత ప్రత్యయం పరమైనప్పుడు టి భాగానికి లోపము అని జనరల్ గా చెప్తోంది. దానికి పరసూత్రమే అన్హష్టకోరేవ. అదేం చెప్తుంది? అహన్య కంటే పరములో ఖ ప్రత్యయము లేదా టిత్ అయిన ప్రత్యయము పరములో ఉన్నప్పుడు మాత్రమే టిలోపము అని నియమం చేసింది. అందుకని ఎప్పుడు నియమ సూత్రాన్ని మనం చెప్పుకోవాలి. అంటే లోపం అవడం మాత్రం అదే. లోపము నస్తదితేతో అవుతోంది కదా. ఇప్పుడు నిజం మాట్లాడితే ఇప్పుడు అహన్ను టచ్ ఉంది, అహన్ను ఆ ఉంది. ఇప్పుడు నస్తదితే డైరెక్ట్ గా పెడితే అక్కడ కూడా టిలోపం వస్తోంది, ప్రాబ్లం లేదు కదా. అలా సిద్ధిస్తూ ఉండగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా సూత్రం చెప్తున్నారు కదా ఆచార్యుల వారు, అన్హష్టకోరేవా అని. అది కూడా ఇదే కాంబినేషన్ కదా. కేవలము ప్రత్యయాల పేర్లు చెప్పారు అంతే కదా. అహన్కి చెప్పారు ముందర, పూర్వ సూత్రం ఏమో నకారాంతంగము అని జనరల్ గా చెప్పారు. ఇప్పుడు ఇదేంటి స్పెసిఫిక్ గా అహన్కి చెప్పారు. అహన్న కంటే పరములో ఖ ప్రత్యయము లేదా టిత్తైన ప్రత్యయము పరములో ఉన్నప్పుడు మాత్రమే టి భాగానికి లోపము. అన్యథ అంటే వేరే ప్రత్యయాలు పరమైనప్పుడు సిద్ధించదు. అది నియమ సూత్రం అయింది కాబట్టి మనం ఎప్పుడు నియమ సూత్రాన్ని చెప్పుకోవాలి. అహన్ శబ్దానికి అన్హష్టకోరేవ అనే సూత్రం చేత టీ భాగానికి లోపల పుణ్యాహ వర్ణమేళం చేయ పుణ్యాహ అనే ప్రాతిపదికం సిద్ధించింది. ఇప్పుడు దేనికి లింగము అది మామూలు ఉత్తర పద లింగం నపుంసకలింగం ప్రాప్తిస్తూ ఉంటదా పుణ్యసుధీనాభ్యాం అన్హః నపుంసకం వక్తవ్యం. మధ్యలో ఇంకో అపవాద సూత్రం ఉంది మనకి. పరవల్లింగంతో చెప్పినట్టు మీరు చెప్పారు కదా, పరవల్లింగం ని బాధిస్తూ రాత్రాన్హాహ పుంసి అనే సూత్రం చేత అక్కడ పుంలింగం రావాల్సి ఉండగా దానిని కూడా బాధిస్తూ పుణ్యసుధనాభ్యాం అన్హః క్లీబత ఇష్యతే. ఈ వార్తకం కూడా అందులోది, ఆ సూత్రంలోదే. దీంట్లోనే ఉంది, ఉత్తమైకాభ్యాంశాల్లోనే ఉంది. ఉత్తమైకాభ్యాం అది ఈ వార్తికము ఉత్తమైకాభ్యాంలో అంటే పఠించడం అక్కడ పఠించలేదండి ఇది. అవునా? ఓకే. ఇది ఉత్తమైకాభ్యాంలో కాదు, ఇది అపథం నపుంసకం అనే సూత్రంలో పఠించారు ఈ వార్తకాన్ని. 2:4:30. ఓకే, 2:4:30 ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం అంతే. ఇవన్నీ అలా అవే ఉన్నాయి. మొత్తం అన్ని నపుంసకాలలో మనకు అక్కడ వరుసగా లిస్ట్ ఇస్తారు. ద్విగుః స్త్రియాం ఇవన్నీ లింగాలు చెప్తున్నాయండి ఈ వార్తికాలన్నీ. అంటే ఎక్సెప్షన్స్ అన్ని అందులో చాలా కనిపిస్తాయి మనకు వార్తికాలు. సో అసలు ఒరిజినల్ గా వార్తికం ట్యాగ్ అయింది అపథం నపుంసకం. ఆ సూత్రంలో అసలు ఆ వార్తికం అది 2:4:30. అపద శబ్దో నపుంసకలింగో.
ప్రథమం కానప్పుడు నపుంసకలింగం ఈ రాత్రాన్హ పుణ్యం సూత్రం చేత ఉమ్, పుంలింగం ఉమ్. ప్రాప్తిస్తూ ఉండగా ఈ ఉమ్, పుణ్యసుదినాభ్యాం అన్హః నపుంసకం వక్తవ్యం అనే ఉమ్, వార్తికం చేత పుణ్య సుదిన శబ్దాలు అహం కంటే పూర్వంగా ఉన్నప్పుడు నపుంసకలింగంలో అని వార్తికం. ఉమ్. నపుంసకలింగం ఇష్టపడుతున్నా ఇష్యతో ఆ, పుణ్యాహ కోరుకోబడుతున్నది. జస్ట్ పుణ్యాహం అని నపుంసకలింగం. ఉమ్. పుణ్యాహం. అంతే. ఇది ఉత్తమైకాభ్యాం. సో ఇంక ఇక్కడితో మనకి అహన్నం అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ అహన్ రాదు ఇంకా మనకి. అహన్న, రాత్రి, రాజ 3 అయిపోయినాయి ఇంకా. కాస్త అవే బాగుంటాయండి. ఇంక ఇక్కడ నుంచి అన్ని ఒక్కొక్కటి సెపరేట్ గా ఉంటాయి వేటికి వాటికి. అది ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ది అగ్రాఖ్యాయాం ఉరసః. ఎంత? 5, 4, 93. అది నువ్వు పైన కౌముది నెంబర్లు ఉంటాయి అక్కడ నెక్స్ట్ కొట్టుకోవాలి మనం. అప్పుడు ఇంకా కౌముది నెంబర్లోనే వెళ్తుంది. ఈ 92 ఎందుకోనండి తీసేసి ఘోర తదితత్లు అది మనకి కౌముది క్రమంలో తర్వాత వస్తుందండి. మనం చదువుతాం కానీ అది ఎందుకో మరి దాన్ని వెనక్కి పెట్టారు. తర్వాత వస్తుంది ఘోర తద్దితులకి. ప్రత్యయమైనది కూడా అంటే అష్టాధ్యాయిలో మనకి ఎలా ఇచ్చారంటే హాయిగా ఒక సమాసాంత ప్రత్యయం తీసుకున్నారంటే పాసిబిలిటీస్ అన్ని కవర్ చేసేస్తారు. తర్వాత మళ్ళీ ఇంకో సమాసాంత ప్రత్యయం తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ కౌముదులు అలా కాదు. ఉమ్. కౌముదిలో కొంచెం ముందరికి వెనక్కి వెళ్తూ ఉంటాం. కాకపోతే మనకి ప్రక్రియ చూస్తున్నాం కాబట్టి కౌముదిలో వెళ్తే ప్రక్రియకి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు కౌముది క్రమంలో 5, 4, 93. అగ్రాఖ్యాయాం ఉరసః. అగ్రాఖ్యాయాం సప్తమి ఏకవచనం, ఉరసః పంచమి ఏకవచనం. అనువృత్తిలోకి తత్పురుషస్య, అలాగే టచ్. అధికారః ప్రత్యయః పరశ్చ ఆద్యుతాత్తశ్చ న్యా ప్రాతిపదిక తద్ధితాః సమాసాంతాః వా. వికల్పమా మళ్ళీ అంటే ఇప్పుడు అంటే మనకు మొత్తం సమాసాంత విధి అంతా కూడా ఇదే దాంట్లో నడుస్తుంది కదా. అది ఉత్సర్గ వాలాగా. అయినా ఇది తద్ధితాలన్నీ కూడా ఈ ప్రథమ దాన్ని ఏమంటారు సమర్థానం ప్రథమాత్ వా అధికారంలో ఉంటాయి కదా. ఆ వా ఇది. ఓకే ఓకే అలా అయితే పర్వాలేదు. అంటే మళ్ళీ 2 రూపాయలు వస్తాయా? లేదు మన విధికి సంబంధించింది కాదు, అది తద్ధితాల అధికారంలో ఉందంతే. అది జనరల్ అధికారం. సో ఇప్పుడు ఇక్కడ ఒకటైతే మనకు అర్థమైంది, కంపల్సరీగా తత్పురుష సమాసం అయి ఉండాలి. ఉరసః అని పంచమి చెప్తున్నారు, మనకి విధి చెప్తున్నారు కాబట్టి ఓకే. ఉరస్సు శబ్దానికంటే పరంలో టచ్ వస్తోంది, అక్కడి వరకు ఓకే. అంటే ఇప్పుడు ఈ ఉరస్సు అన్నది దానికంటే పరంలో టచ్ వస్తోంది అంటే ఉరస్సు అన్నది ఉత్తర పదం అయి ఉండాలి కదా. సో అక్కడి వరకు అర్థమైంది. అంటే తత్పురుష సమాసంలో అది కూడా ఎటువంటి తత్పురుష, ఉరస్ అనేది అంత్యములో ఉన్నటువంటి తత్పురుష సమాసంలో టచ్ అనే సమాసాంత ప్రత్యయం విధించబడుతోంది. కాబట్టి ఇక్కడ అగ్రాఖ్యాయాం అని సప్తమిలో చెప్పారు కదా. అని సప్తమిలో చెప్పారు. అది మామూలు సప్తమి అనుకోండి, అప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాల్సి వస్తుంది? సమస్త పదమే ఆ అగ్ర అనే అర్థంలో ఉంది అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది జనరల్ సప్తమి అయి ఉంటే. అదే విషయ సప్తం అవ్వండి, లేకపోతే ఇప్పుడు అక్కడ మీరు అర్థ సప్తమి అవ్వండి. కానీ ఇప్పుడు మనకది దేనికి విశేషణం అన్నది మనకేం చెప్పలేదు కదా. చెప్పలేదు. అంటే అప్పుడు అర్థం ఏమవుతుంది? తత్పురుష సమస్త పదం ఏదైతే ఉందో దానికి అర్థం ఇది అయ్యి ఉండాలి అని తెలుస్తుంది కదా. అగ్రము అనే అర్థములో సమస్త పదం ఉన్నప్పుడు అని అవుతుంది జనరల్ గా సప్తమి వచ్చింది అంటే.
కానీ ఇక్కడ వచ్చినటువంటి సప్తమి ఉమ్. పంచమి అర్థంలో వచ్చినటువంటి సప్తమి. ఇది కూడా కంటేనా? ఉమ్. మరి ఇక్కడ ఆఖ్యాయం పంచమి ఉరసః. అర్థంలో వచ్చింది సప్తమి అంటే అప్పుడు ఈక్వేషన్ ఎలా మారిపోతుంది? ఇక్కడ మనకి కనిపిస్తోంది సప్తమి విభక్తి కనిపిస్తోంది, ఉమ్. కానీ అది పంచమిలో వచ్చింది అంటున్నారు. అంటే ఉమ్. అది మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే అగ్రాఖ్యాయాః అవుతుందా పంచమిలో? అంటే ఇప్పుడు ఇది ఉరసః అనేటటువంటి పంచమికి విశేషణం కదా. ఉమ్. 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 అంటే ఇప్పుడు అర్థం మారిపోయింది కదా. పంచమి అర్థం అని ఎప్పుడైతే మనం చెప్పామో ఉమ్. అప్పుడు మనకు అర్థం ఏమైపోయింది? ఆ ఉరస్ శబ్దము అగ్ర అనే అర్థంలో ఉండాలి. అంటే ఉరస్సు తత్పురుష శబ్దం సమాసంలో ఉరస్ అనేది ఉత్తర పదముగా ఉన్నప్పుడు ఆ ఉరస్ అనేది అగ్ర అనే అర్థములో అది ఉన్నప్పుడు టచ్ అనే సమాసాంత ప్రత్యయము. ఉమ్. సో ఇప్పుడు అగ్ర అంటే ఏంటి? ఉమ్. అగ్ర అంటే ప్రధానము, ముఖ్యము. ఒక్కొక్కసారి చెప్పు. ఉరస్ అనే ఉరస్ అనేది ఉత్తర పదంగా ఉంది. అగ్ర అనే ఆ ఉరస్ అర్థంలో. యొక్క అర్థమే అగ్ర అనే అర్థంలో అగ్ర ఉరస్సు అనేది. శబ్దం ఉన్నప్పుడు అర్థముగా ఉన్న తత్పురుష సమాసంలో. ఉమ్, ఏమండి ఒక్క నిమిషము. ఇప్పుడు ఈ ఉమ్. సూత్రము అగ్రాఖ్యాయాం ఉరసః. ఉమ్, ఇప్పుడు ఫిజికల్ గా సూత్రాన్ని చూసినట్టయితే అగ్రాఖ్యాయాం అనేది సప్తమిలో ఇచ్చారు, ఉరసః అనేది పంచమిలో ఇచ్చారు. పంచమిలో ఉంది. అయితే ఇప్పుడు ఈ సప్తమిలో ఉన్నది మనం పంచమిలో అర్థం చేసుకోవాలి. పంచమి అర్థములో వ్యత్యయో బహుళం చేత సప్తమిలో చెప్పారు, వ్యత్యయో బహుళం చేత సప్తమిలో చెప్పారు. ఓకే, కానీ అక్కడ అర్థం మాత్రం పంచమి అర్థం. పంచమి అర్థే. అంటే ఏంటి? అంతే. అంటే ఇప్పుడు ఇది విశేషణం అయిపోయింది అనమాట. ఈ ఉరసహకి అగ్రాఖ్యాయాం అనేది అగ్రాఖ్యాయాః అయిపోయింది. అది అయిపోయింది, అగ్రాఖ్యాయాః ఉరసః అయింది. ఉరసః. ఇప్పుడు ఈ అగ్రాఖ్యాయాః ఉరసః అని చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు ఈ అగ్ర అంటే ఏంటిది? ముఖ్యమైనది, ప్రధానమైనది. ప్రధానము, ముఖ్యము. అంటే ఎప్పుడైతే ఉరస్తు శబ్దము ప్రధానము, ముఖ్యము అనే అర్థములో ఉపయోగించబడుతుందో అప్పుడు అప్పుడే అటువంటి ఉరస్సు అంత్యములో ఉన్నటువంటి తత్పురుష సమాసానికంటే పరంలో టచ్ అనే సమాసాంత ప్రత్యయం. ఓకే, అంటే జస్ట్ ఒక్క చిన్నది ఆ పంచమి అర్థంలో అని చెప్పడం వలన మనకి తేడా చాలా వచ్చేసింది కదా. అంతే అంతే. మరి ఇప్పుడు అక్కడ చెప్పలేదు అనుకోండి, వ్యాఖ్యానాల్లో మనకి ఎక్కడ పాయింట్ లేదనుకోండి, అప్పుడు మనము ఈ అర్థ అంటే ఈ విషయములో అని చెప్పాలి కదా. అగ్రము అనే అర్థము గమ్యమానం అవుతున్నప్పుడు అని చెప్పాలి. అంటే ఆ అర్థం దేనికి అవుతోంది? ఉరస్సు కావట్లా, ఆ సమస్త పదానికి అవుతోంది. అప్పుడు అది ఉరస్తు దేనికైతే ఉత్తర పదంగా ఉందో ఆ సమస్త పదానికి అవుతుంది. ఆ సమస్త పదానికి అగ్ర అనే అర్థం ఆ సమస్త పదం చేత అగ్ర అనే అర్థము గమ్యమానం అవుతున్నప్పుడు మాత్రమే టచ్ వచ్చి ఉండేది. సో దాన్ని కౌంటర్ చేయటానికి ఇక్కడ మనకి వ్యాఖ్యానాలలో స్పెషల్ గా చెప్పేస్తారు, అది పంచమి నిర్దేశంలో ఉన్నటువంటి సప్తమి. సో పంచమి నిర్దేశే సప్తమి. ఇది మీకు న్యాసంలో అనుకుంటా ఫస్ట్ లైన్ లోనే ఇచ్చేస్తారు వాళ్ళు. న్యాసమా పదమంజరా? పదమంజరలో ఫస్ట్ లైన్ అగ్రాఖ్యాయాం ఇది పంచమ్యర్థే సప్తమి. పంచమ్యంతేన ఉరః శబ్దేన సామానాధికరణ్యాత్. అంటే విశేషణ విశేష భావాలు అని చెప్తున్నారు అన్నమాట అక్కడ. ఉరస్సు శబ్దానికి అగ్రం అనేది విశేషం. ఎటువంటి ఉరస్సు? అగ్ర అర్థములో ఉన్నటువంటి ఉరస్సు శబ్దము అంత్యములో ఉన్నటువంటి తత్పురుష సమాసానికంటే పరంలో టచ్ అనే సమాసాంత ప్రత్యయము. సో ఇప్పుడు అసలు చూద్దాం, అసలు మామూలుగా ఉరస్సు అంటే అర్థం ఏంటి లౌకికంగా? వక్షస్థలం కదా. మనకి ఎక్కడైనా
డైరెక్ట్ గా అగ్రము ప్రధానము అనే అర్థం ఉందా అసలు ఉరస్సుకి? లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా అయితే లేదు, అది అవయవవాచి ఉరస్సు, దాని అర్థం వక్షస్థలమే కదా. మరి అలాంటప్పుడు ఏ స్థితిలో అది అగ్ర శబ్దము ని అది చూపిస్తుంది అంటే, శరీరాలకి, ప్రాణి యొక్క శరీరానికి ఉరస్సు ఎంత ప్రధానమైనదో, ఉరస్సే ప్రధానమైన అవయవమట బాహ్యంగా, ఆ అర్థములో ఉరస్సు ప్రధానము అనే అర్థము మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ పోల్చి చెప్తున్నారు అంతే. డైరెక్ట్ గా ఉరస్సు శబ్దానికి అగ్ర అనే సమానార్థం డైరెక్ట్ గా లేదట. అందుకని కాశికలో ఒక పోలిక చూపిస్తారు. చదవండి చదవండి. యథా శరీర అవయవానాం ఉచ్యతే ఉరః ప్రధానం ఏవం అన్యే అపి ప్రధానభూతః ప్రధానభూతః అంతే. ఎలా అయితే శరీర అవయవాలకు కదండి, ఏదండి అది కూడా అంటే శరీర అవయవాల్లో మనుషుల కోసం చెప్పడం లేదు, ఇది జంతువుల కోసం చెప్తున్నారు అన్నట్టుగా మన ప్రభావార్థాలు రాశాడు. ఆహా, ఓకే, అదైతే నాకు ఇక్కడ తెలియలేదండి. ఓకే, మరి అక్కడ రథోరసం ఎలా వచ్చింది మరి అప్పుడు? రథోరసం కాశికలో ఎగ్జాంపుల్ ఉంది కదా, ఉత్తమమైన రథం అని ఉంది. అవును, ఓకే. కానీ దేవదత్తస్య ఉరహ అన్న చోట లేదండి, అక్కడ జస్ట్ వక్షస్థలం అనే అర్థం అండి. అవి రెండందులోనే ఉన్నాయి. అశ్వానాం ఉరహ, అశ్వోరసం. శ్రీనివాస్ గారు ఏదో చెప్తున్నారు. జంతువులు ఇవ్వలేదు అంటే ఆయన కామెంటరీలో పశువుల మాత్రం రాశారు. ఉరస్సు ప్రధానం కనుక ఉరస్సు వాడబడుతుంది అని అంచా. కానీ ఎక్కడైనా ఉరస్సే మీరు చెప్పినట్టు. అంటే అది ఒక రిఫరెన్స్ లాగా ఇచ్చారేమో మనకి ప్రధానము అని చూపించడానికి. కాకపోతే ఇది మనకి ఇట్లా పోలిక, అంటే ఇక్కడ పోలిక ద్వారానే వస్తోందండి అంతే. ఉత్తమమైన రథం. అంటే ఇప్పుడు ఇక్కడ రథోరసం అని అంటే రథము యొక్క రథాలలో ఉత్తమైనది. రథోరసం అన్నట్టు. రథానాం ఉరసః కాదు, రథానాం ఉరః. ఉత్తమమైన రథం అన్నమాట. అది ఉత్తమమైన రథం అవ్వండి, లేదా రథాలలో యాక్చువల్లీ చెప్పాలంటే రథాలలో ప్రధానమైనది, ప్రధానమైనది, ముఖ్యమైనది, ప్రధానమైనది, అగ్రమైనది. ఓకే. అంటే ఇప్పుడు మొత్తము అన్ని రథాలు ఉంటాయి అనుకోండి, అందులో రాజుగారి రథం ప్రధానమైనది. రాజుగారి రథం తర్వాత మళ్ళీ ఆయన సబార్డినేట్ ఎవరు ఉంటారో వాళ్ళది. అలా వాళ్ళకి అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి కదా. ఆ రథం మీద ఉండేటటువంటి చిహ్నాల ద్వారా కూడా వాళ్ళు ఏ క్యాడర్ జగన్నాథ స్వామి కూడా అంతే కదండి, 3 రథాలు వరుస మీద ఒకదాని తర్వాత ఒకటి అట్లా. ఇక్కడ వాస్తు గారు దాంట్లో ఒకసారి చూడండి, చూసారా మీరు? ఎక్సలెంట్ ఇచ్చారు ఆయన. ద వర్డ్ అగ్ర మీన్స్ ప్రిన్సిపల్, మెయిన్, ఉత్తమం అని. మరి ఉరస్ అంటేనేమో the word uras is the principal member of an animal. Animal అనే ఇచ్చారు డైరెక్ట్ గా. So an metonymy, it has come to mean the principal. ఉపమా అండి, పోలిక ద్వారా. ఎలా అయితే మనకి శరీర అవయవంలో ఈ ఛాతీ భాగము అన్నది ప్రధానము, ఆ ప్రధానార్థము ఉరస్సు శబ్దము కూడా ఆక్షేపణ చేయొచ్చు. అలా ఆక్షేపణ కాదు, ఆరోపించడం అంటాం కదా మనం, అతిదేశం. అలా అతిదేశం చేయబడినటువంటి ఉరస్సు శబ్దం ఉన్నప్పుడు మాత్రమే టచ్ అనే సమాసాంత ప్రత్యయం. అలా కాకుండా కేవల శరీరవాచి అయితే మాత్రం ఇక్కడ ఈ సూత్రం ప్రవర్తించదు.
ఓకే. సో ఇప్పుడు అందుకని అశ్వాలలో ముఖ్యమైనది, ప్రధానమైనది. శ్వానాం ఉరస్ అని ఇచ్చారు. అశ్వానాం ఉరహ. ఉరహ. అక్కడ షష్ఠితో సమాసము. ఇక్కడ యాక్చువల్లీ నాకైతే డౌట్ ఉంది, కానీ నాకు ఇంతకు మించిన ఎక్స్ప్లెనేషన్ అయితే దొరకలేదు. ఇప్పుడు అశ్వాలకి ముఖ్యమైనది అంటే అర్థం మారుతోంది, అశ్వాలలో ముఖ్యమైన అశ్వము అని చెప్తే వేరేగా ఉంది. మరి అక్కడ అశ్వాలలో ముఖ్యమైనది అంటే నిర్ధారణ అయిపోతుంది కదా, అది నిర్ధారణ అయితే నా నిర్ధారణి అని నిషేధం కదా షష్ఠీ సమాసానికి. షష్ఠీ సమాసం రాదు కదా. అంటే ఇప్పుడు ఇది కూడా టెక్నికల్ గా ఈ దాన్ని ఏమంటారు, పురుషోత్తమ టైపుల్లో తీసుకోవాలి అంతే. ఇంకా అక్కడ నిర్ధారణ ఉన్నప్పుడు అంటే నిర్ధారణ ప్రసంగంలో చెప్పట్లేదు, కేవలం సంబంధ మాత్రంలో చెప్తున్నారు అని. సంబంధ మాత్రం షష్ఠి. ఓకే, సంబంధ షష్ఠి. అంటే మనము స్పెసిఫిక్ గా చెప్తున్నాము అనుకోండి, అప్పుడు అది నిర్ధారణ అయిపోతుంది కదా. ఏదో ఒక గుణం బేస్డ్ గా అంటారా? అంటే సంబంధంతో చెప్తున్నాం కాబట్టి అక్కడ సమాసం వస్తోంది. నిర్ధారణ అయితే మాత్రం డెఫినెట్లీ నా నిర్ధారణి, దాన్ని అపవాద సూత్రం అయితే లేదు. వీళ్ళలో ఇతడు అని చెప్పాలి అంటే మాత్రం కుదరదు. అప్పుడు సప్తమి అంటే ఒక సమూహం నుంచి ఒక దానికి విభజీకరణ చేసి మనం చెప్తున్నాము అంటే మాత్రం నిర్ధారణ ప్రసంగంలో అక్కడ సమాసం చేయటానికి లేదు. ఓహో, కాదు, ఇక్కడ సమాసం చేస్తున్నాము అంటే అర్థం అక్కడ నిర్ధారణ అన్నది మన కాన్సెప్ట్ కాదు. మన కాన్సెప్ట్ కేవలము ఈ ముఖ్యమైన అశ్వము, ఆ గ్రూపు రెండు అంతే. అంతే, ఆ గ్రూప్ లోది. బాలమనోరమ చూడండి, మీరు చెప్పిన పాయింటే ఉన్నట్టుంది. బాల మనోరములో ఎక్కడుంది అది? ప్రధానం తద్వాకీయ అగ్రం ప్రధానం తద్వాకీయ అగ్రం ముఖ్యం ఇది యావత్. అశ్వానాం ఉరహ ఇవ ఇది, ఉరహ యథా ప్రధానం తథా ఇత్యర్థః. అదిగో అక్కడ వాళ్ళు కూడా ఎవరు టచ్ చేయలేదు, ఈ నిర్ధారణ ప్రసంగాన్ని మాత్రం టచ్ చేయలేదు వాళ్ళు. జస్ట్ అక్కడ సమాసం అని చెప్పేశారు అంతే. అందుకని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము తెలుగులో చెప్పుకునేటప్పుడు నిర్ధారణలోనే చెప్పుకుంటున్నాం కదా మనము, అశ్వాలలో ముఖ్యమైనది అని చెప్తున్నాం మనం. కానీ అలా చెప్పుకున్నప్పుడు కూడా ఇక్కడ కేవలము నిర్ధారణ లాగా కనిపిస్తున్నా ఇక్కడ నిర్ధారణ కాదు. మనం ఐడెంటిఫై చేయట్లా ఈ అశ్వమే చాలా మెయిన్ అని అయితే మనం ఐడెంటిఫై చేయట్లా. కేవలం ఆ సమూహములో ఆ సమూహానికి చెందినది ఈ అశ్వము, అంటే ఈ ముఖ్యమైన అశ్వము లేదా ప్రధానమైన అశ్వము. ఆ ఎక్సలెంట్ అని ఇచ్చారు కదా వాసు గారు. సో ఆ ఎక్సలెంట్ హార్స్ అన్నది ఈ గ్రూప్ కి చెందినది అని మాత్రమే చెప్తున్నాం అంతే. అంతకుమించి అక్కడ నిర్ధారణ అయితే మనం చెప్పట్లేదు. ఉరశబ్దేన ముఖ్యవాచిన షష్ఠీ సమాసః అంతే, వాళ్ళు అక్కడ అందుకే నిర్ధారణ ప్రసంగం చెప్పట్లేదు అక్కడ, సంబంధ షష్ఠి అంతే, సంబంధమే. అందుకని మనం తెలుగులో అర్థం చెప్పుకునేటప్పుడు కూడా కొంచెం దాన్ని ట్వీక్ చేసుకొని చెప్పుకుందాం. అంటే ఇంట్లో ఒక దగ్గర చతుర అనే అర్థం కూడా వస్తుంది అని చెప్పినట్టు చెప్తున్నారు కదా పురశబ్దం. కాదు, సారీ సార్, కాదు, చతుర కాదు, అది చేత్ చేత్ ఉరహ. చేత్ ఉరహ. ఓకే, అదే అప్పుడు తర్వాత ముందర అక్షరం కూడా కలుపుకున్నాక అర్థం. ఓకే, కాకపోతే జస్ట్ ఇక్కడ మాత్రం ఒక పాయింట్ నోట్ చేసుకుని పెట్టుకుందాం అంతే. నిర్ధారణ మాత్రం కాదు, ఆ అశ్వాలలో ఇది ముఖ్యమైనది అని నిర్ధారణ మనం ప్రస్తుతానికి చేయట్లేదు. మనం కేవలము ఈ ఎక్సలెంట్ హార్స్ ఏదైతే ఉందో అది ఆ సమూహానికి చెందినది అని మాత్రమే చూపిస్తున్నాం అంతే. ఇది న్యాసలో కూడా ఇచ్చారు చూడండి, అశ్వానామురహ అని. అంటే అది కొంచెం తప్పుపడింది, ప్రింట్. అశ్వానామురహ ఇతి అని ఇచ్చి షష్ఠీ సమాస అని ఇచ్చేసేసి
అశ్వానాం ప్రధానం ఇది అర్థః. అవును. మళ్ళీ నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్ అవే ఇచ్చేసారు, సేమ్ కార్టికల్ ఉన్నవి. హస్త్యురసం రథోరసం ఇది అని ఇచ్చేసారు. షష్ఠీ సమాసం చెప్పుకొని దాన్ని అలాగే అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రధానం అని చెప్తున్నారు కానీ అక్కడ ప్రధానమైన గుర్రాన్ని చూపించట్లేదు. మంచిది ఉన్న వాటిలలో మంచి అని చెప్పడం లాగా. అదేమీ చెప్పట్లేదు. ఇప్పుడు నీకు ఉన్న వాటిల్లో ఇది చాలా ఉత్తమమైన అశ్వము అని చెప్పాలంటే అక్కడ ఉత్తర పదము అశ్వాన్ని చెప్పాలి కదా. ఓహో, అవును. ఇక్కడ ఉరహ అనే శబ్దం చేత ప్రధానము అనే అర్థం మాత్రమే తెలుస్తుంది గాని ప్రధానమైన అశ్వము అనే అర్థం మాత్రం తెలియదు. అశ్వములలో ప్రధానమైంది అనాలా? అంతే, ప్రధానమైనది అంతే. అశ్వంలలో ప్రధానమైనది అని చెప్పచ్చు. ఇది డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చేస్తే మాత్రం వర్కౌట్ కాదు. ఎందుకంటే ఉరస్సు శబ్దం చేత కేవలము ప్రధానము అనే అర్థం మాత్రమే తెలుస్తుంది గాని అక్కడ యానిమల్ మాత్రం తెలియదు. అశ్వం తెలియదు, రథం తెలియదు, ఆబ్జెక్ట్ ఏంటి అన్నది మాత్రం తెలియదు. కేవలం ప్రధానం అంతే. అందుకని ట్రూ ట్రాన్స్లేషన్ తెలుగులో అయితే కుదరదు. అంతటా అలాగే ఇచ్చారు కానీ ప్రధానమైన అర్థంలో వాడబడుతుంది అని ప్రభావాలు రాశారు. అంతే. అంతే. ఓన్లీ ఇంటర్ప్రిటేషన్ ఏంటి? అంతే, అంటే ఆ రోజుల్లో ఇలా వాడేవాళ్ళు. వరస్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రధానం అన్న అర్థంలోనే వస్తుంది. అంతే. అందుకని నాకు వాసు గారు ఇచ్చిన దాంతో కూడా నేనైతే కన్విన్స్ కాలేదు. ఎందుకంటే మనకి ఎక్కడా కూడా ఆ హార్స్ ఉత్తమమైనది, హార్స్ ప్రధానమైనది అని హార్స్ రిఫరెన్స్ లేదు. ఓకే, సో ఇది జస్ట్ 2 పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే మరి దీని మీద మనకి ఇంకేమైనా తెలిస్తే ఓకే. నేను బ్రౌజ్ చేసి చూసాను కానీ ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ అయితే ఏం తెలియలేదు. అవి దొరకడం చాలా కష్టంగా ఉందండి. అంటే ఇవి ఎప్పుడో ఎవరు వాడట్లేనట్టుంది. అవన్నీ కూడా చరణివేశ, చరణివాస అవన్నీ కూడా అసలు చాలా కష్టంగా ఉంది. తెలియలేదు. ఓకే, సో ఇది ఇప్పుడు ఎవరైనా చెప్తారా దీనికి? అశ్వానా మురహ. అశ్వానా మురహ అనేది లౌకిక విగ్రహవాక్యం. అశ్వ ఆమ్ ఉరస్ సువ ఇది అలౌకిక విగ్రహవాక్యం. ఇప్పుడు ఇది ఏం చెప్పాలి? షష్ఠీ చెప్పుకోవాలి. అంతే. షష్ఠీ సూత్రం చేత దీనికి తత్పురుష సమాసం ఈ సముదాయానికి మొత్తం. లౌకిక విగ్రహ వాక్యంలో ఏమో ఇవ వాడారండి గోవిందాచార్య గారి పుస్తకంలో. అవును, ఎందుకంటే దీక్షితుల వారు ఇవ వాడారు. ఆయన ఏం చేశారంటే ఇందాక అందుకే కదా మనం ఉపమానం అని చెప్పుకుంటున్నాము. డైరెక్ట్ గా ఉరస్సు శబ్దము సమానార్థం కాదు అగ్రశబ్దానికి. ఎలా అయితే పశువులకి లేకపోతే శరీరానికి ఉరస్ అన్నది ప్రధానము అని ఎలా ఉందో దాని చేత ఉరస్ అనే శబ్దానికి ప్రధానము అనేటటువంటి అర్థము ఆపాదించబడింది. ఆ ఆపాదన అన్నది కాశీకి వాళ్ళు లైన్ లో పెట్టి వదిలేశారు కానీ వాళ్ళు విగ్రహవాక్యంలో చెప్పట్లేదు. కౌముదకారులు స్పష్టంగా చెప్తున్నారు ఉరహ ఇవ ప్రధానముగా అని అర్థం అన్నమాట. అంటే జస్ట్ ఇంటర్ప్రిటేషన్ డిఫరెన్స్ అంతే. కౌముది, మనోరమ మొత్తం అన్నిట్లో కూడా అక్కడ ఇవా కంపల్సరీగా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే అది ఆపాదించారు కాబట్టి, ఒరిజినల్ గా లేదు ఉరస్సు శబ్దానికి. అంతే, అదొక్కటే అండి డిఫరెన్స్. మిగిలినవన్నీ అదే అండి. కాశీక్ వాళ్ళేమో ఒక లైన్ లో అది ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు లౌకిక విగ్రహవాక్యంలో రాయట్లేదు కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు. యథా శరీర అవయవానాం ఉచ్యతే ఉరహ ప్రధానం ఏవం అన్యః అపి ప్రధానభూతః ఉరహ శబ్దేన ఉచ్యతే. వాళ్ళు
టుక్ ఇట్ ఫర్ కన్సిడరేషన్. అంటే పోలికలాగా ఆపాదించి తీసుకున్నారు. పోలికలాగా తీసుకుని ఆపాదన ఆపాదించారు. కూడా అర్థపరంగా చెప్పేసినట్టు తీసుకున్నారు వాళ్ళు. ఉమ్, అంటే ఉరస్త్ అనే శబ్దం చేతనే ప్రధానము అనే అర్థాన్ని స్వీకరించారు వాళ్ళు. ఉమ్, ఇక్కడ కౌముదికారులు ఏంటంటే అక్కడ ఉరస్త్ అనే శబ్దం చేత తీసుకోలేదు, అక్కడ పోలిక ద్వారా తీసుకున్నారు. ఎలా అయితే ఇది ప్రధానమో అలా అని చెప్పడం, ఆ పోలిక ద్వారా తీసుకున్నారు కాబట్టి అక్కడ ఇవ అన్నది కంపల్సరీగా ఇచ్చారు. ఉమ్. ఓకే. అలాగే కౌముదికారుల ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది చూడండి. అక్కడ వాళ్ళు ప్రధాన అశ్వహ అన్నట్టుగా ముఖ్య అశ్వహ అనే వాళ్ళు అర్థం చెప్తున్నారు దానికి. ముఖ్య అశ్వానాం ఉరహ ఇవ అశ్వోరసం అని చెప్పి ముఖ్య అశ్వహ అని అర్థం చెప్తున్నారు వాళ్ళు. అశ్వానాం ఉరహ ఇవ అశ్వోరసం ముఖ్య అశ్వః ఇత్యర్థః. అంటే ఇది మనకి ఉత్తర పదాన్ని ఫాలో అవుతోంది తత్పురుష, కానీ అర్థపరంగా ఫాలో కావట్లేదు. అయినా సరే ప్రయోగం అలా ఉంది అంతే కదా. ఇప్పుడు అర్థపరం ఫాలో అయ్యిందంటే అక్కడ ప్రధానంతోనే ఆగిపోవాలి, కానీ అశ్వన్ రాకూడదు మళ్ళీ. ఇందాక మీరు అదే పాయింట్ చెప్పారు. కథ కౌముదికారులు ప్రయోగం ఇలా ఉంది అని చెప్పి వాళ్ళు ఇక్కడ ముఖ్య అశ్వహ అని ఇస్తున్నారు. దీన్ని బేస్ చేసుకునే మోస్ట్లీ వాసు గారు కూడా అట్లా ఎక్సలెంట్ కౌ అట్లా ఇచ్చినట్టున్నారు ఆయన. ఎక్సలెంట్ హార్స్ అండ్ ఎక్సలెంట్ ఎలిఫెంట్ అని ఇచ్చారు. మరి అలా అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా సముదాయం లాగానే వచ్చేస్తుంది. అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది, నిర్ధారణ చేయటానికి లేదు. నిర్ధారణ చేయటానికి లేదు. అందుకని జస్ట్ ఈ ఎక్సలెంట్ హార్స్ ఏదైతే ఉందో ఈ హార్స్ ఆ హార్సెస్ కి చెందినది అని చెప్పాలంతే, ఆ గ్రూప్ కి చెందింది అని చెప్పాలంతే. అంతేగాని అవుట్ ఆఫ్ ఆల్ ద హార్సెస్ దిస్ హార్స్ ఇస్ ద ఎక్సలెంట్ హార్స్ అని చెప్పడానికి లేదు. దాన్ని పాయింట్ చేయడానికి లేదు. అసోసియేట్ చేయగలుగుతాం అంతే. బిలాంగింగ్. ఓకే. ఇక్కడ కంటిన్యూ. అశ్వ ఆమ ఉరస్తు, ఇది షష్ఠి సూత్రం చేత, షష్ఠి అనే సూత్రం చేత దీనికి తత్పురుష సమాసము. ఇప్పుడు ఈ మన ప్రకృతి సూత్రం అగ్రాఖ్యాయామురసః అనే సూత్రం చేత టచ్ ప్రత్యయం, ఈ సముదాయానికి టచ్ ప్రత్యయం ఇలా ఉండగా ఇప్పుడు దీనికి మనం ప్రాతిపదిక సంజ్ఞ కృతదిత సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ చెప్పుకుంటాం. అప్పుడు ఇక్కడ అశ్వ ప్రాతిపదిక సంజ్ఞ, మీరు ప్రాతిపదిక చెప్పేశాక అప్పుడు సమాసాంత ప్రత్యయం చెప్పండి. ప్రాతిపదిక సంజ్ఞ చెప్పాకనా కృతదిత సమాసాశ్చ అనే సూత్రం చేత ఈ అశ్వ ఆమ ఉరస్తు అనే దానికి ప్రాతిపదిక సంజ్ఞ. ఇప్పుడు అగ్రాఖ్యాయాం ఉరసః అనే సూత్రం చేత టచ్ ప్రత్యయము. ఇప్పుడు సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రం చేత తుప్పులకి లుక్ అయిపోయింది. అప్పుడు అశ్వ ఉరస్ ఆ అని ఉంటుంది. టచ్ లోని అనుబంధాలు చేసేస్తే కూడా, అనుబంధ లోపాలు చేసేస్తే ఆ మిగులుతుంది. అశ్వ ఉరస్ ఆ. ఇప్పుడు ఈ అశ్వ ఉరస్ లోని అక్కడ ఆద్గుణ అశ్వోరస్ ఆ వర్ణం చేస్తే అశ్వోరస అని వచ్చింది. ఇప్పుడు ఇది మొత్తము తత్పురుషం. తత్పురుష కాబట్టి పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో అనే సూత్రం చేత ఈ ఉత్తర పదం యొక్క లింగమే ఈ సమస్త పదానికి వస్తుంది. అప్పుడు ఇది ఉరస్ అనేది నపుంసకలింగం. ఉరహ ఉరసి ఉరాన్సి. ఈ ఉరస్ అనేది నపుంసకలింగం కాబట్టి ఈ అశ్వోరస అనేది కూడా నపుంసకలింగంలో ఉంటుంది. ఇప్పుడు దీనికి సుబంత కార్యాలు చేసి అశ్వరసం అని వస్తుంది. అశ్వరసం అని వస్తుందండి. అతోమ్ కదా, సుప్రత్యయం చేర్చినప్పుడు అశ్వరస సు అని ఉండగా అతోమ్ అనే సూత్రం చేత ఆ సుప్రత్యయానికి అమ్మాదేశం.
ఉమ్. ఉమ్, అప్పుడు అశ్వోరస అమ్మ, ఉమ్. అక్కడ అమ్మి పూర్వ. ఆమె పూర్వ జరుగుతుంది. ఇప్పుడు ఉమ్. అశ్వోరసం. ఓకే. ఇప్పుడు ఉమ్. ఆ ఉరహ అన్నది ప్రధానము అనే అర్థంలో కాకుండా అవయవవాచీలే అనే ఉందనుకోండి, అప్పుడు రూపం ఎలా మారుతుంది? దాని యొక్క ఉరసన వస్తుంది అంతే కదండి. అంతే. దాని అశ్వస్య ఉరహ చెప్పండి. అశ్వస్య ఉరహ. ఉమ్. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఆ అశ్వస్య ఉరహ నుంచి స్టార్ట్ చేయాలి అంతే. అంటే అశ్వోరస్ వరకు కామనే కదా. అదే. అంతే. అశ్వోరస్ టచ్ రాదు. ఆ అంతే కదా, ఈ సూత్రం రాదు. ప్రవర్తించదు. ఉమ్. ఉమ్, ఉమ్. ఓకే. ఔత్సర్గిక సూత్రం ఏది ఉండదు. అశ్వరస్ వచ్చినప్పుడు మరి అప్పుడు ఏమొస్తుంది? ఇంకంతే, సకారాంత ప్రాతిపదిక, పరవర్లింగంతో అంతే, అలా నపుంసకం. ఓకే, అశ్వరస్ అనేది సకారాంత నపుంసక ప్రాతిపదికమా ఇప్పుడు ఇది? ఉమ్, ఓకే. అశ్వరస్ స్వాది కార్యాలు. దీనికి స్వాది కార్యాలు పెడితే ఇప్పుడు సోమోర్ నపుంసకాతో సుప్రత్యయముకి లుక్ అయిపోతుంది. అయిపోతుంది. అప్పుడు అప్పుడు ఇది అశ్వోరస్సే ఉంటుంది. అశ్వరస్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇది పదాంతం. ఆ పదాంత సౌక. దీనికి అంతే, ససజ సకార రుత్వ విసర్గలు. అశ్వోరహ అవుతుంది. ఉమ్, ఓకే. అంతే. అంటే దాని యొక్క ఉరస్సు అలా చెప్పినప్పుడు అంతే. టచ్ రాదు అంతే. అంతే, టచ్ రాదు. టచ్. అలాగే ఇక్కడ మనకి అశ్వాలతో పాటుగా ఇక్కడ గజాలు, రథాలు, అంటే వీళ్ళది ఆ సైన్యంలో ఏవేవైతే ఉంటాయో వాటిల్లోది చూపిస్తున్నారు, వాటిల్లో ప్రధానము అని చెప్పడానికి. అందుకనే అదే అశ్వబలము, కాల్బలము, రథగణము, హస్తబలము అంటూ వెళ్ళేవు కదా. అంతే, ఇంకా పదాతి గణంలో చూపించక్కర్లేదు అని చెప్పట్లేదు. అంతే. అది అందుకని హస్తీనాం ఉరహ. ఇది ఒకటి హస్తీనాం ఉరహ హస్త్యు. ఇక్కడ నాకు ఒక చిన్న ఇది వస్తుందండి. అంటే ఆ పర్టికులర్ ఏనుగు గొప్పది, ఎక్సలెంట్ అని చెప్పడమా, లేకపోతే అదే వ్యూహము చేసి కౌముదికారులు అయితే మాత్రం ఆ ఏనుగు గురించి మాట్లాడుతున్నారు. అందుకనే కౌముదికారులు అయితే దే ఆర్ పాయింటింగ్ ఇట్ అవుట్. అందుకనే ముఖ్య వ్యూహం పన్నుతారు కదా, వాటిల్లో ప్లేస్మెంట్ అలా ఉంటుందంటారా? అంటే క్వాలిటీ బట్టి ఆ ఏనుగులను అలా అలా పెడతారంటారా? ఆ విధంగా ఏమైనా ఉంటుందా? అవ్వచ్చు. అలాగే ఇప్పుడు ఒక అంటే వాటివి గుణాల బట్టి చూసి, శక్తి సామర్థ్యాలు గుణాల బట్టి ఇది ముఖ్యము అని చెప్పొచ్చు. అలాగే అటాకింగ్ పొజిషన్స్ ఉంటాయి కదా వ్యూహంలో, ఆ పొజిషన్స్ బట్టి కూడా ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పొచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి. కోడి పందాల్లో లాగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు పండక్కి కోడి పందాలకి ఏ కోళ్ళు ఎక్కడెక్కడ అటాక్ చేస్తే ఎట్లా ముందర తర్టీస్ ఇస్తారు కదా. అలా కాదండి, ఇక్కడ వ్యూహంలోను అప్పుడు మెయిన్ ఎలిఫెంట్ ఉందనుకోండి, ఒకటి ముఖ్యంగా ఒక పొజిషన్ లో దాన్ని అటాక్ చేశారంటే ఆ వ్యూహం చల్లాచెదర అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా అంటే ఇప్పుడు ఎంట్రీ పాయింట్ అంటే ఇప్పుడు స్ట్రాటజీ ఉంటుంది కదా, ఇప్పుడు ఆ స్ట్రాటజీలో ఎంట్రీ పాయింట్ లో ఉంటూ, అంటే ఇప్పుడు దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే ఇంకా మొత్తం అవతల వాళ్ళు లోపలికి వెళ్ళిపోవచ్చు. పక్కన నిల్చోబెట్టిన వెహికల్స్, ఏనుగులు మధ్యలో ఉన్నవి అలా డిఫరెంట్ వ్యూహంలో అలా అంటే ఆ స్ట్రాటజీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవి అనే అర్థం కూడా వస్తాయి. అదే వీటికి ఎక్కడైనా, అనుకుంటున్నాను. ఎందుకంటే రథము, అశ్వము, హస్తే, ఏనుగులు ఇవే చెప్తున్నారు కాబట్టి నాకు అలా ఉంటుందేమో అని అనిపించింది. అంటే ఆ మూడిటి చూస్తే మాత్రం సైన్యంలో ఉపయోగించే పదాలు ఇవి కంపల్సరీగా. అంటే అందుకనే వ్యూహంలో ఉపయోగించేది కూడా అవుతుంది. కాకపోతే వీటికి మనకి ఎక్కడైనా యూసేజ్ వస్తే మనం క్లియర్ గా అర్థమవుతుంది కదండి. మనకి ఇప్పుడు ఆ ఏనుగులు, గుర్రాలు, రథాలు ఎక్కడి నుంచి పట్టుకొస్తాం?
ఆహా అన్లెస్ నా ఉద్దేశం మహాభారత ఇప్పుడు వాడాలని యుద్ధకాండ కాదండి. చదివితే అంటే ఇప్పుడు మనకి బ్రౌజ్ చేసినప్పుడు ఈ ఆ. పదంతో బ్రౌజ్ చేస్తే మనకి ఎక్కడైనా రిఫరెన్సెస్ అదే వచ్చాయి అనుకోండి. యుద్ధకాండలో చూస్తే ఏమైనా ఉంటుందేమో మ్మ్. మహాభారతంలో, అది రామాయణంలో కాదు. ఇక్కడ వ్యూహాలు అని ఏమీ లేదు కదా రామాయణంలో. మ్మ్. ఆ అవును. బండలు చెట్లు ఈ అందులో చేతికి మనకి కత్తి. వీళ్ళందరూ లేరుగా. రామాయణం అంతా పాపము ఆ, వానరులతోనే గడిచిపోయింది కదా అదే యుద్ధము. కదా ఆయుధాలు కూడాను రాళ్ళు రప్పలు చెట్లు. అంతే. కాబట్టి అక్కడ ప్రిమిటివ్ దొరకపోవచ్చు మీకు. ప్రిమిటివ్. దీనిలో మహాభారతంలో దొరకడానికి ఛాన్స్ ఉంది. సంస్కృతం శ్లోకాలు ఏమైనా అవి చదివితే ఛాన్సెస్ ఉన్నాయి. నా దగ్గర లేదండి అది, అందుకే చెప్తున్నాను ఎవరి దగ్గర ఉంటే చూడండి అని. ప్రిన్సిపల్ హార్స్ అని ఇస్తున్నారండి మరి దీంట్లో ఆ, కూడా. ఎందుకంటే కౌముదికారులు ఇక్కడ ఇచ్చారు కదా, ముఖ్య అశ్వః ముఖ్యమైన. ఇత్యర్థః అని. సో వాళ్ళదే ఫాలో అవుతున్నారు. కాకపోతే వాళ్ళది ఫాలో అయినప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ నిర్ధారణలో కాదు అని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. యుద్ధాలు కొట్టుకోవడం అయితే కామనే కానీ అండి, స్ట్రాటజీలు మారే అంతే. రామాయణ కాలంలో ఒకటి, మహాభారత కాలంలో ఒకటి, ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తే ఇంకోలా ఉంది. కొట్టుకోవడం చంపుకోవడం మాత్రం కామన్. AK-47 డేస్ కూడా మారి చేసాం మనం ఇప్పుడు. సినిమాల్లో ఇప్పుడంతా లేకపోతే ఎక్కడైనా ఏదైనా మిసైల్స్ military ఇది మిసైల్స్ తీసుకొచ్చి. ఏదైనా చైనా వేసిన మిసైల్ అయితే మొత్తము ఇప్పుడంతా అంతరిక్షంలో చేస్తే మొత్తం ఇదే ప్రపంచమే వెళ్ళిపోతుంది. ఈ అటాక్ ఉందండి, వైరల్ అటాక్ ఉంది ఇప్పుడంతా. ఆ, ఏదేదో కొత్తది ఏదో చెప్తున్నారు కదా. ఓకే, ఇది అయిపోయిందండి. సో ఇప్పుడు ఈ సూత్రం అయితే చాలా సింపుల్. ఆ, జస్ట్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది మాత్రం అగ్రాఖ్యాయాం అన్నది సప్తమి ఏకవచనంలో ఉన్నప్పటికీ అది పంచమ్యర్థంలో ఉన్నటువంటి సప్తమి. అందుచేత అది ఉరస్ శబ్దానికి విశేషణం. అందుకని ప్రముఖము లేదా ముఖ్యము, అగ్రము అనేటటువంటి అర్థములో ఉరస్సు శబ్దము ఉన్నప్పుడు అటువంటి ఉరస్సు శబ్దము అంత్యములో ఉన్నటువంటి తత్పురుష సమస్త పదానికంటే పరంలో టచ్ అనే సమాసాంత ప్రత్యయం. అంతే. సో ఇప్పుడు కౌముది క్రమంలో నెక్స్ట్ సూత్రం 94, 5-4-94. అనోష్మాయ సరసాం జాతి సంజ్ఞయోః. ఇది కూడా టచ్ విధించే సూత్రమే. టచ్. ఇంక ఇక్కడ నుంచి అన్ని కూడా ఉత్తర పదాలు స్పెసిఫిక్ గా చెప్పేస్తారు. ఆ కాంబినేషన్స్ లో మనకి ఇక్కడ టచ్. అలానే చెప్పిన జాతి సంజ్ఞ అని కూడా చెప్పారు. అంటే ఏదర్ ఆ సమస్త పదం ఏదైతే ఉందో అది జాతివాచకమైన అయి ఉండాలి లేదా సంజ్ఞావాచకమైన అయి ఉండాలి. గోవిందాచార్యులు గారి పుస్తకంలో చిన్న టైపో ఉందండి 603వ పేజీలోను. జాతి और సంఖ్య అర్థమే అన్నారు, సంఖ్య కాదు సంజ్ఞ. సూత్రంలో సంజ్ఞ చెప్పారు. ఎంత తేడా ఉంటుందండి టైపో. ఓకే. సో ఇప్పుడు పదచ్ఛేదం. అనహ అశ్మ అయస్ సరసాం షష్ఠీ బహువచనం, జాతి సంజ్ఞయోః సప్తమి ద్వివచనం. అనువృత్తిః తత్పురుషస్య టచ్. అధికారః ప్రత్యయః పరశ్చ ఆద్యుదాత్తశ్చ జ్ఞా ప్రాతిపదికాత్ తద్ధితాః సమాసాంతాః వా. సో ఇక్కడ మనకి షష్ఠీలో చెప్పారు. మళ్ళీ మనకు మామూలు ప్రాబ్లమే వస్తుంది కదా. మనకి ఇప్పుడు షష్ఠి అంటే కేవలం స్థానమే కదా. కదా మరి ఇప్పుడు మనం ప్రత్యయాన్ని విధించాలంటే పంచమిలో ఉండాలి కదా. అందుకని మనకి ఇలాంటి వాటిల్లో ఎక్కడ షష్ఠి కనిపించినా అది పంచమి అర్థంలో ఉన్న షష్ఠి అని తీసుకోవాలంటే. ఎందుకంటే ప్రత్యయ విధానం మాత్రం పంచమిలోనే జరగాలి. ఫస్ట్ విన్నప్పుడు అస్సలు అర్థమయ్యేది కాదు. షష్ఠి ఉంటే ఏదో పంచమి వస్తే షష్ఠి అంటారు ఏమిటి ఈయనని. ఇప్పుడు కొంచెం అర్థం అవుతుంది. షష్ఠి అంటే అప్పుడు అంత తెలియదు, దాని స్థానంలో అన్నది అంత తెలియదు అప్పుడు బిగినింగ్ లో కదండి.
అవును. ఇప్పుడు అర్థమవుతోంది. Yes. ఎలా చెప్పాలి? అంటే ఇప్పుడు షష్ఠి అంటే ఏంటి? స్థాన నిర్దేశం కదా. స్థాన నిర్దేశం. కానీ ఇప్పుడు మనకి ఆదేశాలు చెప్పట్లేదు కదా వాళ్ళు. ఈ అవును. సూత్రం ద్వారా విధి అంటే ఈ సూత్రం చెప్పే కార్యం ఏంటి? టచ్ ప్రత్యయ విధానం. అది కూడా ప్రత్యయ విధానం. సమాసాంత టచ్ ప్రత్యయం. సమాసాంత టచ్ ప్రత్యయ విధానం. మరి ఇప్పుడు ఇక్కడ మనకేం ఆదేశం లేదు కదా. మరి అప్పుడు షష్ఠి స్థానే యోగ అని చెప్పి ఇక్కడ స్థానం తీసుకుంటే మనకు ఉపయోగం లేదు. అవును. అందుకని ప్రత్యయము ఈ సూత్రం చేత జరిగే కార్యమేమో ప్రత్యయ విధానం. ప్రత్యయం విధిస్తున్నాము అంటే అది పంచమికి అంటే పరంలోనే మనం ప్రత్యయాన్ని విధిస్తాం. ఓకే. పంచమి అందుకని ఇలా మనకి కనిపించిన అన్ని చోట్ల ఎందుకు ఇలా వచ్చింది అని ఒక చిన్న ఆలోచన వెంటనే మనం దాన్ని కవర్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ షష్ఠి కనిపిస్తోంది సూత్రంలో, కానీ ఇది పంచమి అర్థంలో చెప్పినటువంటి షష్ఠి. అంటే అక్కడ టెక్నికల్ గా ఏమై ఉండాలి? ఈ సమస్త పదం ఏదైతే ఉందో బహువచనంలో దాని యొక్క పంచమీ విభక్తి మనకి కనిపించాలి. ఇప్పుడు ఇక్కడ సరసాం అని ఆమ్ వినిపిస్తోంది కదా, దాని స్థానంలో అక్కడ మనకి సరసేభ్య రాదు, సరోభ్య. అక్కడ విసర్గ సకారము విసర్గ అవుతుంది, సరోభ్య. సరోభ్య. అంటే ఇక్కడ మనకు తత్పురుషస్య అనువృత్తిలో ఉంది కాబట్టి ఈ సమాసము తత్పురుష సమాసం అయి ఉండాలి. అలాగే అనహ అశ్మ అయస్సు సరసాం ఇవన్నీ కూడా సరహ అది అవన్నీ మనకి ప్రథమాల్లో చూపించారు అక్కడ. సో ఇప్పుడు ఇక్కడ మనము దాని ప్రాతిపదికలు ఏంటి? అనస్, అశ్మన్, అయస్, సరస్. ఈ ప్రాతిపదికలు అంత్యములో ఉన్నటువంటి తత్పురుష సమాసానికంటే పరంలో టచ్ అనే సమాసాంత ప్రత్యయం. ఎప్పుడు? ఆ సమస్త పదం చేత జాతి గాని సంజ్ఞ గాని తెలుస్తున్నప్పుడు. అంటే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంది. ఒక చిన్న క్యాచ్ ఏంటది? మనకి ఆ సమస్త పదము ఒక జాతివాచకమైన సంజ్ఞావాచకమైన అయినప్పుడు ఈ అనస్, అశ్మన్, అయస్, సరస్ అనే అనేవి ఉత్తర పదంలో ఉన్నప్పుడు టచ్ అనే సమాసాంత ప్రత్యయం. ఇప్పుడు ఆల్రెడీ మనము చూస్తున్నటువంటి సమాసాల నాలెడ్జ్ పరచ్ఛేదంలో చూద్దాం. అక్కడ షష్ఠి బహువచనం చెప్పారు కదా, అదొకసారి ఎవరైనా ప్రక్రియ చెప్తారా? అక్కడ అసలు ఆ ద్వంద్వంలో అక్కడ ఏమేం జరిగింది, ఆ రూపం వచ్చింది అన్నది. దాని ప్రథమ ఏమవుతుంది? అన్నహానే కదా. మొత్తం షష్ఠి బహువచనం పెద్దది, సమస్త పదం, అది ఇతరేతర ద్వంద్వంలో ఉంది. సమస్త పదానికా? సరసాహ అవుతుంది. సరస్సు కదా శబ్దం అది. సరసహ, సరసౌ, సరసాహ కదా. అక్కడ సరస్సు, సరాహ, సరసౌ, సరాహ. సరాహ అదే సరాహ. ఓకే, సరసాహ పంచమీ బహువచనమా అండి సరస్త? ఏదండి? పంచమీ బహువచనమా? మనం పంచమి తర్వాత చూద్దాము. ఇప్పుడు ఉన్న ఈ షష్ఠి బహువచనాన్ని మనం డిరైవ్ చేసుకుందాం. అప్పుడు అసలు ఎగ్జాక్ట్లీ అక్కడ ఏమొస్తుంది అని తెలిసిపోతుంది కదా. ప్రాతిపదికగా ప్రథమా విభక్తి బహువచనముగా ప్రాతిపదిక అంటే మనము ఫస్ట్ నుంచి వెళ్ళాం అనుకో, అసలు అక్కడ ఏమేం చేంజెస్ జరుగుతున్నాయి కూడా మనం ఫిగర్ అవుట్ చేయగలుగుతాం. ఇందులోంచి జస్ట్ ఆమె తీసేసాం అనుకో, మనకు ఆ చేంజెస్ తెలియవు. అవును. అందుకని ఇప్పుడు లౌకిక విగ్రహవాక్యం ఏమవుతుంది ఏంటండి? ఒకసారి మళ్ళీ క్వశ్చన్. మనకి షష్ఠి బహువచనంలో ఒక పెద్ద పదం ఇచ్చారు కదా, సమస్త పదము. అవును, అనహాష్మాయస్ పెట్టుకుంటూ వెళ్తాం కదండి. అనహాచ దాని యొక్క లౌకిక విగ్రహవాక్యం ప్రథమా విభక్తి బహువచనంలో
ఇస్తే శేషాం అని పెట్టేసి షష్ఠీ బహువచనం అనశ్చ ఇస్తాం కదా, దాని మొదటి ప్రాతిపదిక తీయమంటోంది. ప్రాతిపదిక కూడా ఇంకా అనశ్చ చెప్పట్లా, లౌకిక విగ్రహ వాక్యం రాసుకోవాలి అంతే ఫస్ట్. అనశ్చ ఇది సమస్త పదం. అనశ్చ అనశ్చ అశ్మశ్చ అస్మశ్చ ఆ, అయశ్చ. ఒక్క నిమిషం అయ్యా అందుకే అడిగింది నేను. అశ్మన్ అండి, అది నకారాంత పుంలింగం. నకారాంతం అశ్మాహేమో అది నకారాంత పుంలింగం. అశ్మా ప్రథమ. అస్మా. ఓకే. అస్మా అశ్మాహ వస్తుందా అశ్మానే వస్తుందండి? రాజన్ అస్మా శబ్దం అస్మానో లాగా అస్మానః. అస్మా అస్మానో అస్మానః. సో అనశ్చ రాడు అస్మ. అస్మాశ్చ అశ్మంచ అండి. అశ్మా అశ్మాచ అంతే. అశ్మాశ్చ అశ్మా అశ్మాచ. దీర్ఘం అండి. అశ్మాచ దీర్ఘం అస్మాచ. ఒక్కళ్ళే, అయస్. లేకపోతే నాకు వినిపించట్లేదు ఎవరు చెప్తున్నారు నేను ఏంటి కూడా అన్నది. కన్ఫ్యూజ్ అవుతున్నా. ఓకే ఆ, చెప్పండి మీరు సీతాలక్ష్మి. మీరు చెప్పండి. ఆ, నాకు చాలా ఉప్పు కావాలి, అందుకని మీరైతే ఫాస్ట్గా చెప్పేస్తారు. అనస్త్ అనస్త్ అంటే అనహ అనశ్చ అనహ చ. అనశ్చ ఉమ్, అశ్మాచ అయశ్చ ఉమ్. ఆ, దాని ప్రథమ ఏంటి? అయహ అయస్సుకి అయహ అయహ. అయః చ. ఈ సరస్కి కూడా సరహ. ఉమ్, సో ఈ అయశ్చ సరశ్చ. ఇది లౌకిక విగ్రహ వాక్యం. అలౌకిక విగ్రహ వాక్యం ఒక్క నిమిషం అండి లక్ష్మీశ్వతి గారు. గోవిందాచార్యుల గారి పుస్తకంలోనేమో అనాహ్చ అని ఇచ్చారు. అనస్సు కాస్త అనాహ్చ అని అది ఇచ్చారు. కూడా పుంలింగమేనా అయితే? అది జస్ట్ బహువచనంలో చెప్పారండి, అది మనం అది ఏకవచనంలో చెప్పుకున్నా. మాత్రం బహువచనంలో చెప్పి మిగిలిన ఏకవచనంలో ఎందుకు చెప్పారు? అలా చెప్పడానికి ఉందా? అది డౌట్ నాకు, అందుకని అడిగాను. ఆహా, అలాంటిదైతే అంత స్పెసిఫిక్ గా అయితే ఇక్కడ ఇలాగే అని చెప్పడానికి అయితే ఏం అవసరం లేదండి. కాకపోతే జనరల్ గా ఇప్పుడు జాతివాచకాలు అంటున్నారు కదా, సంజ్ఞావాచకాలు. అందుకని అక్కడ మీకు అశ్మాతో వచ్చేటటువంటిది ఒకటే ఉండొచ్చు జాతివాచకం, ఐఎస్ తో ఒకటే ఉండొచ్చు పాసిబుల్ గా. ఆ సరస్సుకు మాత్రం మనకు రెండు ఉన్నాయి ఎగ్జాంపుల్స్. సో అట్లా ఒక జనరలైజ్డ్ గా ఇచ్చారు. అందుకని మనం ఏంటంటే జనరలైజ్డ్ గా అన్ని సింగిల్ తీసుకున్నా కూడా మనం బహువచనం సాధించుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అవునవును. అదే ఎలా ఎందుకు ఇచ్చారని చిన్న డౌట్ వచ్చింది అంతే అండి. ఈ అనస్కి టకటం అని ఇచ్చారు. దీని మీనింగ్ అనస్ గృహం అనే అర్థంలో ఇచ్చారండి ఇక్కడ. ఓహో, గృహం అనే అయితే అర్థంలో నానార్థాలు ఉన్నాయేమోనండి మరి. ఇక్కడ ఇచ్చింది గృహం ఉండొచ్చేమో. అనే అర్థంలోనే ఇచ్చారు. ఈ సూత్రం అయితే గృహం అర్థం. ఓహో, ఓకే. శబ్దాల్లో చూస్తే అది వేరుగా ఉంది. ఓకే. ఇక్కడ గోవిందాచార్యుల పుస్తకంలో చూస్తే ఉపానసం అనేసి చక్కడే జైస. అదేంటో చక్కడే అంటే తెలియదు నాకు. అంటే అర్థాలు అయితే అర్థం గృహానికి దగ్గరగా అన్న దాంట్లో అర్థం ఇచ్చారు. అంటే ఇక్కడ గోవిందాచార్యుల గారి పుస్తకంలోను హిందీలో అలా ఇంటికి దగ్గరగా ఇచ్చారండి. అందుకే చక్కడే అంటే అంటే ఇప్పుడు ఇంటికి దగ్గరగా అంటే దాన్ని విగ్రహ వాక్యానికి జస్ట్ తెలుగులో అనువదించి చెప్పారు. కానీ అసలు ఆ పదం ఉపానసం అనే పదం చేత ఇంటికి దగ్గరగా అని కాదు, అది ఒక జాతివాచకం. దాని ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు బ్రహ్మరి గారు చెప్పేటటువంటి అర్థం. కాకపోతే దానికి అర్థం నాకు తెలియట్లేదు, వెతికినా కూడా కనిపించలేదు నాకు. అవునండి. అంటే ఇవి యూసేజ్ లో, అంటే ఈ డిక్షనరీస్ లో లేవండి. ముఖ్యంగా అది యూసేజ్ కాదు కానీ డిక్షనరీస్ లో లేవు. ఇద్దరు అంత కామన్ గా అయినా ఉండాలి, లేకపోతే దీంట్లో ఉండాలి కదండి. అమరకోశంలో ఉండవా ఇలాంటివి? అంటే అదొక జాతివాచకము ఇలానే చూపిస్తున్నారు కానీ అసలు వాట్ ఈజ్ ఇట్ అన్నది తెలియదండి. ఇప్పుడు జాతివాచకం అంటే అసలు ఏ జాతికి సంబంధించిందో తెలియాలి కదా మనకి. ఇప్పుడు మహానసం ఉంది, అదైతే తెలుస్తుంది కదా మనకి. ఓకే, కిచెన్ ని అలా చెప్తున్నారు అని తెలుస్తాం. అలా మనకి తెలిసిన పదం తెలిస్తేనే మనం దానికి రిలేట్ చేసుకోగలం కదా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అలౌకిక విగ్రహ వాక్యం.
అయిపోయింది. ఉమ్, అనశ్చ. ఉమ్. ఉమ్. ఏంటంటే అనశ్చ, అశ్మాచ, అయశ్చ. అలౌకికం చెప్పండి ఇంకా. ఆహా, అలౌకికం అంటే అనహసు అంతే. పరమార్థే కదా, ఏకవచనమే కదా తీసుకున్నాము. అనస్సు సు, అశ్మన్ను సు, అయస్సు సు, సరస్సు సు. ఉమ్. సో ఇప్పుడు చార్థే ద్వంద్వ అనే సూత్రం చేత సమాసము. చార్థే ద్వంద్వ అనే సూత్రం చేత ద్వంద్వ సమాసం. ఇప్పుడు సమాసం అయిపోయింది కాబట్టి ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్కు. సుప్పులకి లుక్కు చేసేస్తే అప్పుడు అనస్త్, అశ్మన్, అయస్త్, సరస్సు వచ్చింది. వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ప్రత్యయం లోపించిన ప్రత్యయ లక్షణాలు తీసుకోండి. ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం అనే పరిభాష సూత్రం చేత ఈ అనస్త్ సుప్తింగంధం పదమేనా అనే సూత్రం చేత పదసంజ్ఞ వచ్చింది. పదాంత సకారానికి రుత్వ విసర్గలు చేస్తే అనహ వచ్చింది. అక్కడ విసర్గ చేయొద్దు, విసర్గ రాదు కదా. అనర్ అశ్మన్ అని ఉండగా ఇప్పుడు మళ్ళీ మారిపోతుంది అక్కడి నుంచి. ఈ ఋత్వానికి పూర్వంగానేమో హ్రస్వాకారము, హ్రస్వమైనటువంటి హ్రస్వాకారము. సూత్రం చేత ఉకారం. అన రేఫ స్థానంలో ఉకారాదేశం. ఉకారము, అకారము, ఓకారము. భో భగో అఘో అపూర్వస్య యోషి కదండి. ఏదండి? భో భగో అఘో అపూర్వస్య యోషి కదా. అది ఉంది, కానీ దానికి అపవాద సూత్రంలో అది అకారం అంతే. ఇక్కడ హ్రస్వాకారానికి, అప్లుతమైన హ్రస్వాకారానికి అపవాద సూత్రం ఉంది. మీరు అన్నట్టు ఫస్ట్ ఉత్సర్గలో అదే వస్తుంది. భో భగో అఘో అపూర్వస్య యోషితో అక్కడ యకారాదేశం ప్రాప్తిస్తూ ఉంటే దాన్ని బాధిస్తూ అనే సూత్రం చేత ఈ రుత్వ స్థానంలో ఉకారం. అప్పుడు అన ఉ అశ్మన్ అని ఉంటుంది. గుణం చేసేస్తే సూత్రం చేస్తా అనో అశ్మన్ అని ఉంటుంది. ఉన్నాక ఇప్పుడు ఏంగి పదాంతాదత్తి అదేనా? ఏంగి పరరూపం అనుకుంటా. ఏంగి పరరూపం అనే సూత్రం చేత కాదండి. ఏంగి పరరూపం అంటే పరరూపం ఏకాదేశం అవుతుంది కదా. ఇక్కడ పరరూపము ఏకాదేశం కాదు కదా, ఇది పూర్వరూపం ఏకాదేశం అవడం ఇక్కడ. కాదండి, ఇది ఏంగహ పదాంతాదతి అని అనుకుంటండి. ఒక్క నిమిషం చూద్దాం. ఎందుకంటే అక్కడ మీరు ఏంగి అన్నప్పుడు అది సప్తమిలోకి వెళ్ళిపోతుంది కదా. ఏది రూపసిద్ధి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? మనం ఆ షష్ఠీ బహువచనంలో ఉంది కదండి, పదచ్ఛేదంలో దానిది విగ్రహవాక్యం రాసుకుని దానిది ఇప్పుడు సమస్త పదానికి ఎరైవ్ అవుతున్నాం. దాంట్లో మనకి ఏంగహ పదాంతాదతి పదాంత ఏంగ్ వర్ణాత్ హ్రస్వ ఆకారే పరే పూర్వపరయోః పూర్వరూపం ఏకాదేశం. ఏంగి పరరూపమేమో పరరూపం ఏకాదేశం అవుతుంది. హ్రస్వాకారానికంటే పరములో ఏంగులు ఉన్నప్పుడు పరరూపం ఏకాదేశం. అండ్ ఇది ఉపసర్గాత్ ఏకారాది ఓకారాది ధాతురూపమై ఉండాలి. పరే పూర్వపరయోః ఏకః పరరూపం ఆదేశः భవతి. పరరూపం. అవును. హ్రస్వాకారము ఉపసర్గలో అవగ్రహం వచ్చేది మనకి ఏంగి పదాంతాదతి. అంతే. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏంగహ కదా, ఏంగహ పదాంతాదతి కదా. ఏంగహ పదాంతాదతి కరెక్ట్. ఇదేమో ఏంగి పరరూపము, ఈ సూత్రమేమో ఏంగహ పదాంతాదతి. ఓకే. సో ఇప్పుడు అనో అశ్మన్ అని ఉండగా ఇప్పుడు ఏంగహ పదాంతాదతి అనే సూత్రం చేత పరరూపం ఏకాదేశం. పూర్వరూపం కదా. పూర్వరూపం ఎలా అండి? అవగ్రహం కదండి ఇక్కడ.
ఏంగుల అవగ్రహము కంటే పరంలో హ్రస్వాకారం పరమైనప్పుడు పూర్వపరయోస్థానే పూర్వరూపము ఏకాదేశం అయ్యేది. ఏంగహ పదాంతాదతి. పరరూపం ఏకాదేశం అయితే హ్రస్వాకారం వస్తుంది అక్కడ కదండి ఓకారం రాజాగారు. ఉండదు కదండి ఇంకప్పుడు మనకి. మరి ఇక్కడ సూత్రంలో అను అష్మాయ అని ఉంది కదండి. అవును, ఆ అవగ్రహం వచ్చిందిగా. అవగ్రహం వచ్చేది పూర్వరూప సంధిలోనే కదా. కరెక్ట్. ఓకే, ఇక్కడ పూర్వ రూపం ఏకాదేశం అయిపోయిందండి. కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు అనోష్మన్, అనోష్మన్, అయస్, సరస్. నెక్స్ట్ ఇప్పుడు అష్మన్ లో ఏమైనా ఉందా? అష్మన్ అయస్ అని ఉంది కాబట్టి ఇక్కడ అశ్మాచ అన్నారు కదా, అశ్మాచ అన్నారు కదా. కానీ అది మనం లుక్ అది చెప్పేసాం అలౌకికంలో మనము లుక్ చెప్పేస్తాం కదా అవన్నీ. ఓకే. అష్మాచ అన్నది లౌకిక విగ్రహవాక్యం కదా. సో ఇప్పుడు మళ్ళీ అష్మన్ అనే ఉంటుంది మనకి. అష్మన్ అష్మ. అయస్ అనే ఉంటుంది. ఇక్కడ కూడా ఇది ప్రత్యలోపే ప్రత్యయ లక్షణం పరిభాష సూత్రం చేత అష్మన్ కి పదసంజ్ఞ. పదసంజ్ఞ నకార లోపము. నకార లోపం అయిపోయి అంతే. నకార ప్రాతిపదిక నకారం, ప్రాతిపదిక పదము అయినటువంటి నకార అంత నలోపహ ప్రాతిపదిక అంతస్య అనే సూత్రం చేత ఇప్పుడు ఈ అశ్మన్ అనే శబ్దానికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది, పద సంజ్ఞ ఉంది. సో అందుకని నలోపహ ప్రాతిపదిక అంతస్య అనే సూత్రం చేత అశ్మన్ లోని నకారానికి లోపం. అశ్మ అయ ఉంది ఇక్కడ. అయస్ అశ్మ అయస్ అయస్ అశ్మ అయస్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి చేసుకుంటాం అవుతుంది. అంతే. సవర్ణే దీర్ఘ. అశ్మ అయస్. తర్వాత సరహ ఉంది కాబట్టి ఈ ఐఎస్ లోని సకారానికి ఋతు విసర్గలు చేసి అప్పుడు అయహ సరస్. మళ్ళీ విసర్గ ఉంది. విసర్గకి పరంలో కర్వర్ణాలు. సరహ విసర్జనీయస్య సహ. విసర్జనీయస్య సహతో సకారాదేశం వస్తుంటే వికల్పంగా వాషరి వస్తుంది. తో సకారాదేశం. ఇక్కడ మనకి చూపించిన రూపము ఆ సకారాదేశం వచ్చినటువంటి రూపం చూపించారు వాషరితో. అంటే ఇప్పుడు మనకి మొత్తం ప్రాతిపదిక ఏమైంది? అనోష్మాయ సరస్ అయింది కదా. అనోష్మాయ సరస్ ఇది సకారాంత ప్రాతిపదిక. ఇప్పుడు దీన్ని లింగం నిర్దేశం చేయాలి. జనరల్ గా ఏం చెప్తాము? పరవల్లింగం చెప్తాము. సో సరస్ లింగం చూడాలి, అది నపుంసకం. సో ఇప్పుడు ఈ సరస్ నపుంసకము. కాకపోతే ఆచార్యుల వారు ఫాలో అయ్యే ట్రెండ్ ఏంటయ్యా అంటే వీటన్నిటికీ కూడా పుల్లింగంలోనే తీసుకుంటారు ఆయన. సమాహారంలో ఉన్న పుల్లింగంలోనే తీసుకుంటారు, వీటికి పుల్లింగంలోనే తీసుకుంటారు. ఇవి సూత్రాన్ని చందోద్భవంతి అని చెప్పి మనం దాన్ని యాక్సెప్ట్ చేయడమే. బహువచనానికి వెళ్ళేసరికి పుల్లింగమును నపుంసకలింగము అంటే కొన్ని ప్యాటర్న్స్, ఇందులో ప్యాటర్న్స్ ఒకటే ఉంటాయి. కాకపోతే ప్రీవియస్ గా మనకి ప్యాటర్న్ తెలిసిపోయేటటువంటి కొన్ని రూపాలలో చూపిస్తారు మనకి. ఇక నపుంసకం ఉంటే ఆ రూపం రాదనమాట. అలాంటివి చూసుకుని కామన్ గా, అంటే ఇది ఒక ఇన్ఫరెన్స్. ఇది వరకు వాడిన కొన్ని సూత్రాలు బట్టి ఇన్ఫరెన్స్ లో జనరల్ గా ఇలా ద్వంద్వం కనిపించింది అంటే మాత్రం అక్కడ పరవల్లింగము లేకపోతే సమాహారార్థములో నపుంసకము కాకుండా జనరల్ గా పుల్లింగ నిర్దేశం చేశారు ఆచార్యుల వారు. అందుకని మనం దాన్ని కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేసేది పుంలింగంలోనే తీసుకోవాలన్నమాట. సరస్సు సకారాంతం. సకారాంతం ఓకే, మనం ప్రథమ పక్కన పెడదాం ప్రస్తుతానికి. పంచమి బహువచనం చెప్పేసేయండి. ఇప్పుడు దానికి పంచమి అయితే ఏమవుతుంది? ఎందుకంటే మనం దాని గురించి వచ్చాం కదా ఇక్కడికి. సరస్సు భ్యాం. సరస్సు భ్యస్. ఇప్పుడు ఇక్కడ ఈ దానికి ఏమైనా పద సంజ్ఞలు వస్తాయా? వస్తుంది అనుకుంటా. దేంతో వస్తుంది మరి అప్పుడు మనకి? స్వాదిశ సర్వనామస్థానే. అన్ని మర్చిపోయాను సూత్రం. స్వాదిశ్వ సర్వనామస్థానే సూత్రం చేత సరస్.
అంటే జలాది ప్రత్యయాల పరంగా ఉంది కాబట్టి ప్రకృతికి ఉమ్. ఆ, పద ఆ, సంజ్ఞ. పద సంజ్ఞ. సరసం. సో సరస్కి పద అంటే సంజ్ఞ. మనకి ఒక్క సూత్రపరంగా అయితే జలాది అని కాదు, జలాది సూత్రపరంగా కాదు కదా. ఏంటి సు ఆ. ఆది ఆ, ప్రత్యయాలు, sorry. ఉమ్. ఉమ్. సు అవి ఆది కూడా ప్రత్యయాలు. సర్వనామ స్థాన భిన్న భిన్నమే. సువాది ప్రత్యయాలు భిన్న పరమైనప్పుడు పూర్వానికి పదసంజ్ఞ. ఉమ్. మీరు చెప్పింది కరెక్టే, కాకపోతే ఏంటది ఇన్ఫరెన్స్, మీరు అవును. వెనకాలన్న యచీభంతో కలిపి ప్రాక్టికల్ గా చెప్తున్నారు. కరెక్ట్ కరెక్ట్. లేదు అలా చెప్పకూడదు. నేను స్వాదిశ్వ సర్వనామ స్థానే అని స్వాదిశ్వ చెప్పాను సర్వ- కాబట్టి సు ఆ, ఆదిశ్వ సర్వనామ అసర్వనామ స్థాన స్థానం. భిన్న ప్రత్యయాలు. అక్కడ అలా చెప్పాలి. యచీబం కన్సిడర్ చేసినా మీకు జలాది అక్కర్లేదండి. ఆ, అసలు జలాది వస్తే యతిభం ఉండదు కదండి. అలా కాదు, ఆహా, అంటే అదేంటంటే యచీభంతో మనకు అక్కడ అజాది ప్రత్యయాలు యకారము ఉన్నప్పుడు వాటికి ఎలాగో బసంగ వచ్చేస్తుంది. బసంగ ఇంకా అవి వస్తుంది పూర్వానికి. కాకుండా ఉన్నటువంటి సుప్రత్యయాలు ఏమున్నాయి, చలాది ఉమ్. ప్రత్యయాలే. ఉమ్. ఆ. లేదు. అందుకని మీరు చెప్పింది కరెక్టే, కాకపోతే ఉమ్. అదేంటంటే కానీ ప్రాక్టికల్ గా సూత్రాన్ని చెప్పారు మీరు. ఒక్క నిమిషం అండి, ఇక్కడ సుప్రత్యయాలు అంటే కేవలం సుప్పులకు రెస్ట్రిక్ట్ అవ్వద్దు ఆ సూత్రం చూసేటప్పుడు. కప్పు ప్రత్యయం వరకు అందుకని. ప్రత్యయం వరకు. అందుకని అవును ఏది అవును, కప్పు వరకు. నేను అనేది ఇప్పుడు మన అకారం నుంచి ఏదైనా 21 లో, ఆ. మన 21 లో, మన 21 లో కరెక్టే మీరు చెప్పింది కరెక్ట్. ఉమ్, కానీ మన అండి, 21 లో లేదు, కరెక్టే, లేదు. కాకపోతే వీఆర్ నాట్ స్టేయింగ్ ట్రూ టు ద సూత్ర. అది exactly. నా పాయింట్ కూడా అదే. ఆ. సో సరస్ భ్యాం అనగా ఇప్పుడు స్వాదిశ్వ సర్వనామ స్థానే అనే సూత్రం చేత సరస్కి పద సంజ్ఞ. ఎస్ అండి. వ్యస్త సారీ ఉమ్. పద సంజ్ఞ వచ్చింది. పద సంజ్ఞ వచ్చింది ఉమ్. కాబట్టి ఈ సకారానికి సజుచోరుహు సూత్రం చేత రుత్వం. సరిగ్గా మళ్ళీ ఆహా, వెనకాల భ్యస్ ఉంది కదా, విసర్గ అయితే ఉంది రాదు. కదా, విసర్గ రాదు. సరర్ సరర్ ఉమ్. భ్యస్త్. సరర్ భ్యస్. ఇలా ఉండగా ఇప్పుడు ఇక్కడ రోరి హషీచ. వస్తుంది. హషీచ. హర్షించ అండి. రోరీ రాదు కదండి, రోరీ ఎందుకు వస్తుందండి? రోరి రోరి రేఫ పరంగా ఉండాలండి, దానికి రేఫకు రేఫ పరమైనప్పుడు. ఇక్కడ ఆకారం ఉంది. ఓకే ఓకే కరెక్ట్. అంటే ఈ కాంబినేషన్ చూసుకోవాలి మనం. ఎప్పుడైతే రుత్వానికి వచ్చామో ఆ రుత్వానికి పూర్వంగా ఏముంది, సరస్సులోని ఆ రకారోత్తర హ్రస్వ ఆకారం ఉంది, అప్లుతమైనటువంటి హ్రస్వ ఆకారం ఉంది. పరంలో ఏముంది, భకారం ఉంది, అంటే హషవర్ణం ఉంది. అందుకని హషిచ. సో అతోరో రప్లుతేకి పరసూత్రం హషిచ. అంటే అంతే. ఆ కాన్సెప్ట్ అంతా హషులకు కూడా వర్తిస్తుంది. అంతే, ఆ చకారంతో దీన్ని ఆ ఉకారాదేశాన్ని తెచ్చుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు సర రు సారీ సర ఉ సర ఉ భ్యస్త్. ఇప్పుడు ఆద్గుణ సూత్రం చేత సరో వర్ణమేళం చేసేస్తే సరోభ్యస్ వస్తుంది. ఇప్పుడు దీనికి సుప్తింగంతం పదం అనే సూత్రం చేత పద సంజ్ఞ. ఇప్పుడు దీనికి మళ్ళీ రుత్వ విసర్గలు. అంటే ఇప్పుడు అక్కడ సూత్రంలో మనకి షష్ఠీ బహువచన రూపంలో కనిపిస్తున్నటువంటి అనోష్యాయ సరసాం అని కనిపిస్తోంది. కానీ సూత్ర ప్రవర్తనకు అది అనోష్యాయం సరోభ్యః. ఓకే ఓకే. పంచమి తీసుకుంటాను. ఓకే, పంచమి తీసుకోవాలి, లేకపోతే మనకి ప్రత్యయం విధించలేము. పంచమి అర్థే షష్ఠి అనేది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది. అంటే అఫ్ కోర్స్ ఇది యాక్చువల్లీ అంత అవసరం లేదు, కాకపోతే మనం చేస్తూ ఉంటా ఇంటర్నల్ గా ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ కొలలేట్ చేసుకోవచ్చు అని. సూత్రానికి ఏమేమి కలిసాయి, సూత్రంలో ఎలా ఎలా లైట్ గా కాకుండా ఎలా చేస్తున్నాను కాబట్టి ఇబ్బంది. ఇంతవరకు నేర్చుకున్నది ఎంత గుర్తుందో తెలుస్తుంది. స్వాదిశ్వ సర్వనామ స్థానం రాలేదు ఆ సూత్రం. స్వాదిశ్వ సర్వనామ స్థానే 100 శబ్దాలు చేశాను నేనైతే. 100 చేశాను. అది టైం కదా సూత్రం గుర్తురాదు. అంటే స్వాదిష సర్వనామ స్థానే. అప్పుడు నేను ఇప్పుడు షడ్లింగ ప్రకరణం చెప్తూ ఉన్నాను కదా, అప్పుడు ఐఎమ్ వెరీ పర్టికులర్. లేకపోతే సుప్పులకే రిస్ట్రిక్ట్ చేసుకున్నామంటే ముందు కష్టం అయిపోతుంది. అవును, తద్దితాలకు వెళ్ళేసరికి ఎగిరిపోతుంది ఇంకా. అందుకని నేను చెప్తాను, అది పర్టికులర్ గా చెప్తాను.
అందులో అప్పుడు ఫస్ట్ టైం చెప్పినప్పుడైతే ఆ, నవీన్ గారు ఆ ప్రశ్న కూడా అడిగారు అప్పుడు. ఈ ఉమ్, స్వాదిషు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆ, ఉమ్. ఉమ్, ఉమ్. ఆయన చెప్పిన అది. కప్రత్యం సూ- వరకు అది ఇవన్నీ గురువు గారు మాకు అలాగా కొన్ని కొన్ని విన్నవి గురువు గారు నోటి వెంపట విన్నది, నోటి నుండి విన్నది అలా గుర్తుండిపోయిందండి. ఆ చాదస్తం మేము ఇంకా అలాగే పట్టుకున్నాం, నేను, నవీన్ గారు, వాసు గారు. ఓకే. అదే. సో ఇప్పుడు మనం ఇంత కష్టపడ్డాం కానీ సూత్ర అర్థంలో మాత్రం కష్టం లేదు. ఉమ్, జస్ట్ అనస్, అశ్మన్, అయస్, సరస్ ఇవి ఉమ్. అంత్యములో ఉన్నటువంటి తత్పురుష సమస్త పద ప్రాతిపదిక కంటే పరంలో టచ్ అనే సమాసాంత ప్రత్యయము ఉమ్. ఆ సమస్త పదం చేత జాతివాచకం గాని సంజ్ఞావాచకం గాని అయినప్పుడు. ఉమ్. సో ఇప్పుడు రేపు అయితే మనం ఒకసారి వీటికి ప్రక్రియలు ఉమ్. చూసుకుందాం. ఉమ్. ప్రక్రియలు అయితే చాలా ఈజీగానే ఉంటాయి. ఉమ్. ఆ, ఇప్పుడు మనము జస్ట్ ఈ సూత్రంని ఇలా చెప్పుకున్నందుకు ఎన్ని సూత్రాలు వచ్చాయి చూడండి. సో గురువు గారు చెప్పేది కూడా అదే అన్నమాట. మీరు ఉమ్. సూత్రంనే ఫిజికల్ గా యూజ్ చేసుకొని అన్ని రివైజ్ చేసుకోవచ్చు అని చెప్తారన్నమాట. సంధులు కానీ సమాసాలు కానీ. సూత్ర భ్రమణం అనొచ్చా? ఏవో విన్యాసం కూడానేమో ఇది. అంతే కదండి మరి పదాలు అది అన్ని టచ్ చేస్తాం కదా, ఈ సూత్రం నుంచి ఆ సూత్రానికి, దాని నుంచి ఇంకో దానికి ఎలా జంప్ చేస్తున్నాం, శాఖా భ్రమణం లాగా. శబ్దకారక కరెక్ట్. సమాంతరం. ఉమ్. అది. ఓకే. సరే అండి మరి. ఓకే. ఈ రోజు అది కుదిరింది రావడానికి, రేపు చెప్పలేను. ఓకే. సరే అండి మరి అయితే సరే అండి. అయితే శ్రీరామ ఓకే. జయ రామ జయ జయ రామ. ధన్యవాదాలండి అందరికీ. ధన్యవాదాలండి. నవీన్ గారు రికార్డింగ్ ఆఫ్ చేసేయచ్చండి.